బాబు, నీవు నా పుత్రుడివి. నీకు నాకు మధ్య నుండే ప్రేమానుబంధం ఎంతో దగ్గర చేస్తుంది. తల్లిని, పుత్రుణ్ణి. నేను నీ తల్లిని, నీవు నా పుత్రుడివి. సంబంధము ఇంకా దగ్గరవడము నేను ముందుగానే తెలుసుకున్నాను మాత. అందుకే నేను నిన్ను మాత అని పిలిచి ప్రణామం చేశాను. సరే గాని ఒక విషయం చెప్పండి, నా పేరేమిటి? గణేశుడు. గణేశుడు నీ పేరు. గణాల్లో శ్రేష్ఠుడు, గణాలకు ఈశుడు. మరి నేను తనువు, మనసు, ప్రాణం, శ్రద్ధతో సేవలందిస్తాను మాత. నీవు నాకు సేవలందిస్తావా? అవశ్యం మాత. తల్లి కన్నా ఎక్కువగా ఇంకెవరు పుత్రుడికి దగ్గర? సామీప్యాన్ని కాపాడడానికై పుత్రుని కర్తవ్యం ఏమిటంటే అతడు తన తల్లికి సేవలు అందించాలి. నేను అదే చేస్తాను. ఇదిగో దండం. దీనివల్ల ఏమవుతుంది మాత? ఈ దండంతో నీవు దండించాల్సి ఉంటుంది. ఎవరిని? ఎవరైనా అనుమతి లేకుండా లేదా నా అనుజ్ఞ పొందకుండా నా గదిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వారిని. తమ ఆజ్ఞ పాటిస్తాను మాత. నీవు జాగరూకుడవై ఇక్కడ కాపలా కాస్తూ ఉండాలి. లోనికెవరూ ప్రవేశించరాదు సుమా. తమరి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను మాత. జయము మాతకు. జాగ్రత్త. క్షేమంగా ఉండదలుచుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయవద్దు. ఓయి ధూర్త బాలక, నా మార్గానికి అడ్డు రావడానికి నీవెవరు? నా స్థానంలో నిలబడి ఉండి నన్నే ప్రశ్నిస్తున్నావా? నేనెవర్నని? ముందు నాకు నీవెవరివో చెప్పు. నేను మహాదేవుణ్ణి. నేను లోపలికెళ్ళాలి. తమరు మహాదేవులో, ఆదిదేవులో, లేదా పరమదేవులో, లేక దేవతలకే దేవులో? అదంతా నాకు అనవసరం. నేను తమరిని లోపలికి వెళ్ళనివ్వను. మాత ఇచ్చిన ఆజ్ఞ. ఎవరు నీవు? ఎవరు నీ మాత? నీకు నా తల్లి విషయమే తెలియదంటే ఏమీ తెలియదన్నమాట. ఏమీ తెలియని వారిని గురించి నేనేమీ పట్టించుకోను. అత్యంత ప్రియమైన బాలుడు నీవు. బాలుడినే కావచ్చు, కానీ నా నియమాలను ఖచ్చితంగా పాటిస్తాను. నేను ఎలాంటి వాడినంటే నన్ను పొగడినంత మాత్రాన అనుచిత కార్యాలు చేసేవారికి అనుచిత పద్ధతిలో దారి ఇవ్వబోను. అదైతే నీ కర్తవ్యనిష్టయే. మమ్మల్ని లోపలికెళ్ళని. నాకు కర్తవ్యనిష్ట ఉండడం, నీవు నా కర్తవ్యనిష్టను నమ్మినంత మాత్రాన ఆజ్ఞను, పరిమితులను ఉల్లంఘించడానికి అవకాశం కలగబోదు. పైగా మార్గం ఇంకా కష్టతరం అవుతుంది. మాత ఆజ్ఞ లేకుంటే ఏది సంభవం కాదు. నీ పేరు చెబుతావా? నీ తల్లి ఎవరు? ఆమె ఆజ్ఞ వల్ల నిలుచున్నావా? అయ్యో, అఖిల బ్రహ్మాండానికే అధిష్ఠురాలైన హిమాలయ తనయ ఉమాభవాని శివాదేవి పార్వతీ మాతనే నీవు ఎరుగవా? నేనామె పుత్రుడిని. విశ్వేశ్వరాయ గౌరీ మాత సుతాయ గణపతి గణేశుడిని. గౌరీసుతుడా? నాకింతవరకు తెలియదే. గౌరి నీకెప్పుడు జన్మనిచ్చిందో? ఎలా తెలుస్తుంది తమకు? నేను ఆజన్ముడిని, శుద్ధ బుద్ధ నిత్యముక్తుడిని. నీవు వెళ్ళి నీ తల్లికి చెప్పిరా, మహాదేవులు బయట నిలబడ్డారు, వారు లోనికి రాదల్చారని. నీవు అనుమతిని పొందిరా, నేనిక్కడే ఉంటాను. ఓ జటాధారి మహాదేవ, తమరు తప్పకుండా పరమ జ్ఞానులు, ఋషులు, మేధావులు, దివ్య పురుషులై ఉండొచ్చు. కానీ నేను కూడా ఏమీ బుద్ధిహీనుణ్ణి కాను. తమరు నన్ను నా స్థానం నుంచి తొలగించి నన్ను నా కర్తవ్యాన్ని చెయ్యనివ్వర్లా ఉంది. నేను ఇక్కడి నుంచి తొలగిపోగానే తమరు లోనికి ప్రవేశిద్దామనా? వీల్లేదు. నేనిక్కడి నుంచి కదల్ను. మొండివాడా, నీవెందుకు కదులుతావు? మాత కాపలా ఉండమని చెప్పింది, కదలమని లేదు. ఇదెక్కడ గొడవ కైలాసపతి? నీవెరుగవా? 14 లోకాల్లోనూ నా మార్గానికి అడ్డు వచ్చే దుస్సాహసం ఎవరూ చేయలేరు. నీవు బాలకుడివి కదా అని. లేకపోతే ఏమిటి, యుద్ధం చేద్దామనుకున్నావా? రామరి ధూర్త బాలక, పిట్ట కొంచెం కూతఘనంలో ఉంది.
పెద్దలేమో పెద్ద మాటలు మాట్లాడరాయే, మరి చిన్నవారినేమో పెద్ద మాటలు మాట్లాడనివ్వరాయే, ఇక పెద్ద మాటలు ఎవరు పలుకుతారు అన్నట్టు యుద్ధం చేయడం విషయం ఏమైంది? వాచాలుడా అడ్డులే లేకుంటే పసివాడితో కయ్యం తగని పని. మా గణాలని సంగతి చూస్తారు. మా గణాలే నీకు బుద్ధి చెప్తారు. గణపతికే గణాలు బుద్ధి చెప్తారా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కోపగించారా స్వామి? కోపానికి కారణం ఉంది, అందుకే కోపగించాను. ఏమి కారణం ప్రభు? ఆ దుష్ట బాలుడు మా దారికి అడ్డొచ్చాడు. ఆ బాలకుడు ఎవరు పరమేశ? అతడెక్కడ తమ దారికి అడ్డొచ్చాడు? నంది, నీకు కూడా మతిపోయింది. ఒక వంక ఆ బాలుడి దుండగము, మరొక వంక నీవు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. పార్వతి గది బయట వాడున్నాడు. వాడేమో మమ్మల్ని లోనికి వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళు, వెళ్ళి తెలుసుకురా ఆ బాలకుడు ఎవడో, ఎక్కడి నుంచి వచ్చాడో. మాటలేమో కోటలు దాటుతున్నాయి, పార్వతితో బంధుత్వం కలుపుతున్నాడు. వెళ్ళు, వెళ్ళి వెంటనే వాణ్ణి వెళ్ళగొట్టు. వెళ్ళు. అలాగే తమ ఆజ్ఞ పరమేశ. పదండి వెళదాం. జయము మాతకు. జాగ్రత్త, మా తల్లి గదికేసి ఒక్క అడుగు వేసిన మా అమ్మని తలుచుకుని మరి మీ అందరి బుర్రలు బద్దలు కొడతాను. కుర్రవాడెవడో ఉద్దండుడే. ఉద్దండునే కాను, చేతిలో దండము ఉంది. నా ఈ దండం మర్యాదంటే ఏమిటో తెలియని వారిని దండించడానికే ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయే, అసలు నువ్వెవరని? నీకు కోటలు దాటని మాటలే వినాలనుందా? ఇంత పెద్ద శరీరంతో పెద్ద మాటలు వినలేకపోతే మరి ఇక నువ్వు నా పెద్ద దెబ్బలకు ఎలా తట్టుకోగలవు? నేనడిగింది నీవెవరని? గొంతు చించుకోకు. నీవు అడిగిన దానికల్లా నేను సమాధానం చెప్పక్కర్లేదు. అయినా చెబుతాను. నేను మా అమ్మకు పుత్రుడిని. అందరూ వాళ్ళ అమ్మలకు పుత్రులే కదా, మరి నువ్వెక్కడి నుంచి చూడబడ్డావు? ఏ, నీ మాటలు కాస్త జాగ్రత్తగా రాని. నేనేమి నీటి బొట్టును కాను ఊడిపడ్డానికి. నేను అమ్మకి పుత్రుడిని. వచ్చేసాను, ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షమయ్యాను ఎందుకయ్యావు? ఎవరడిగారు ప్రత్యక్షం కమ్మని? ఎవరడిగారు ప్రత్యక్షం కమ్మని? ఒరే ఉద్దండుడా, పెద్దవాళ్లను వెక్కిరిస్తున్నావా? పెద్దవాళ్లనే వెక్కిరించడం మంచిది. చిన్నవాళ్లను పెద్దలు వెక్కిరించడం ఎక్కడా ఉండదు. మాటల్లో తెలివైన వాడిలాగే ఉన్నావు. పనులలో ఇంకా ఎక్కువ తెలివైన వాడినే. కాదు, నువ్వు చేసిన పని హేయమైనది. కైలాసపతి పరమేశ్వరులనే పార్వతీమాత గదిలోనికి వెళ్ళనీయకుండా ఆపి నీవు ఆయనను అవమానించావు. పరమేశ్వరుని ఆజ్ఞ ఏమంటే నిన్నిక్కడి నుంచి వెళ్ళగొట్టేయమని. నన్నేం వెళ్ళగొడతావు? ముందు నీవు నా కాలుని కాస్త కదిలించగలవేమో చూడు. ఇప్పుడు నిన్ను బంతిలా ఎగరగొడతావు. పద.
రభస? చూస్తాను ఆ రభస ఏమిటో. జయము మాతకు! ఎవరు నీవు? మా అమ్మకు పుత్రుడిని, ఆమె లోపలుంది. అసలు ఈ బాలుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? ముందు మీరు చెప్పండి, మీరు ఇద్దరు లోపలికి ఎలా వెళ్ళగలిగారు? నీవు నీ అమ్మ అంటున్నావే, మేము ఆవిడ సఖియలం. అంటే పిన్నమ్మలా? అవును. ఒక అమ్మ, ఇద్దరు పిన్నమ్మలు. ఏం జరిగిందో చూస్తామని వెళ్ళి నవ్వుకుంటూ వస్తున్నారే, ఏమైంది? అవును, అక్కడ బయట ఒక బాలుడు నుంచునున్నాడు. చేతిలో దండం పట్టుకుని ఉన్నాడు. అతడు నీవు తన అమ్మవి అంటున్నాడు. అవును, వాడన్నది నిజమే. ఏమిటి? అవును, నేనే అతడి జన్మదాత్రిని. ఒక పిల్లవాడి చేత దెబ్బలు తిన్నారా అందరూ? సిగ్గనేది ఉండాలి. స్వామి, వాడు సాధారణ బాలుడు కాడు. మీరు మాత్రం సాధారణమైన గణాలా? వాడి వద్ద అద్భుతమైన అలౌకిక శక్తులున్నాయి. మీ శక్తి ఏమైంది? వెళ్ళండి, వెళ్ళి వెంటనే వాడిని పార్వతి గడప నుంచి తొలగించండి. వెళ్ళండి. పరమేశ, వాడు అప్పటికే వెళ్ళకపోతే? అయితే పార్వతీదేవికి చెప్పండి వాడిని అక్కడి నుంచి తొలగించమని. వెళ్ళండి. సరే, తమరి ఆజ్ఞ. ఈసారి గనక దగ్గరకొస్తే లేదా గదివైపుకెళ్ళే దుస్సాహసం చేస్తే నేనింకా మిమ్మల్ని అలా విసిరి పారేస్తా. చూద్దాంగా ఎవరెవరిని పారేస్తారో. ఈ మాట గనక పార్వతీమాత వద్దకు వెళ్లకుండా నన్ను ఆపినట్టయితే మేము నిన్ను ప్రాణాలతో వదలం. ఈ కైలాసంలో ఎటువంటి విచిత్ర లీల జరుగుతోంది? ఆ పరమేశ్వరుడు మాట్లాడని? దేవర్షి, నేను అనుకోవటం మనం వెంటనే కైలాసానికి వెళ్ళి పరిస్థితిని తెలుసుకోవాలి. మంచిది దేవేంద్ర, పదండి శివుణ్ణి అడుగుదాం ఏం జరుగుతోందో, ఎందుకను. నారాయణ నారాయణ. కైలాసపతి దేవాదిదేవుడు పరమశివుడు శంకరునికి జయము. ఓ పరమేశ్వర, కైలాసంలో ఏమిటిలా ఉత్పాతము ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి? తమరు వీటిని నిరోధించని? ప్రయత్నిస్తూనే ఉన్నాను. పార్వతి గది వెలుపల ఒక ఉద్దండ బాలుడు దండంతో నిలబడి ఉన్నాడు. నన్ను గణాలను వెళ్ళనివ్వటం లేదు లోపలికి. ఒక బాలుడిపై నేను నా శక్తిని ఎలా ప్రయోగించగలను? అసలు ఈ బాలుడు ఎవరు ప్రభు? ఇతడు అకస్మాత్తుగా కైలాసంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? తాను మాతకు పుత్రుణ్ణని చెబుతూ పార్వతి గదికేసి సంకేతం చేస్తున్నాడు. వాడక్కడి నుంచి కదిలితేగా నేను లోపలికి వెళ్ళి పార్వతిని అడగగలను, నీ ఈ పుత్రుడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడని. ఓ పరమేశ్వర, తమరి లీలలు విచిత్రమైనవి. పార్వతీమాతకు పుత్రుడైన వాడు తమకు పుత్రుడే కదా. తమరైతే పార్వతీమాతను అడగగలరు, మరి మేమందరం ఎవరిని అడగగలం? పరమేశ, ఆ దుష్ట బాలుడి నుంచి మమ్మల్ని కాపాడండి. వాడి దాంట్లో అద్భుతమైన శక్తులున్నాయి. మరోసారి వాడిని ఎదిరిస్తే ప్రాణాలతో తిరిగి రాము.
శాంతించు నందీశ్వర, శాంతించు. పరమేశ్వరులు అవశ్యం ఉపాయం చెబుతారు. నేనేం చెప్పగలను? ఆ బాలకుడి దుండగాలు దౌర్జన్యము నా క్రోధాన్ని ప్రేరేపిస్తే అనర్థం జరగగలదు. తమరు సమయానికే వచ్చారు. అందుకని ఆ బాలకుడు ఈ గణాల రక్షణకై శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళి వారికి విన్నవించండి. వారిని కైలాసానికి వచ్చి బాలుణ్ణి ప్రేమతో వశపరుచుకోమనండి. అవును, అదే ఉచితమైన పని. మేము ఇప్పుడే అక్కడికి వెళ్తాం పరమేశ్వర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సరస్వతీ మాతకు ప్రణామం. ఓం పరమపిత బ్రహ్మదేవులకు ప్రణామం. ప్రణామం. దేవేంద్రుడు, దేవర్షి నారదునితో పాటు దేవతలు కూడా వచ్చారే? అంటే సమస్య గంభీరమైనదే. అవును పరమపిత, సమస్య ఎంతో గంభీరమైనది. తన మధురమైన కంఠంతో సమస్యను చక్కగా వర్ణించి తన సమస్యకు పరిష్కారం సంపాదించటంలో నారదుడు నిపుణుడే. అందుకే నారద, నీవే చెప్పు, సమస్య ఏమిటో? పరమపిత, కైలాసంలో ఒక ఉద్దండ బాలుడు దండంతో ప్రత్యక్షమయ్యాడు. వాడు శివగణాలనందరినీ దండిస్తూనే ఉన్నాడు. వాణ్ణి అటు పరమేశ్వరులు శివగణాలు కూడా ఆపలేకపోతున్నారు. వాడు ఆ దండాన్ని తిప్పుతూనే ఉన్నాడు. కైలాసంలో పరమేశ్వరుని మహిమలుండవలసిన స్థలంలో ఈ ఉద్దండ బాలుడి అపరిమిత దౌర్జన్యం శివమహిమలాగే ఉంది. కానీ ఈ విషయం గురించి పరమేశ్వరునికి తెలియగానే పరమేశ్వరుడు మమ్మల్ని తమరి వద్దకు పంపించారు. ఇక్కడికి పంపిన కారణం? పరమేశ్వరులు మాకిచ్చిన ఆదేశానుసారం మేము తమను శ్రీ మహావిష్ణువును అర్థిస్తున్నాం. తమరు ఆ ఉద్దండ బాలుడికి నచ్చ చెప్పండి, వశపరుచుకోండి. ఓ పరమపిత, తమరు ఈ సృష్టికే సృష్టికర్తలు. ఆ బాలుడి జన్మ రహస్యమేమిటో తమరికన్నా ఇంకెవరికి తెలుసు? అకస్మాత్తుగా కైలాసంలో ప్రత్యక్షమవడం, సదాశివునికి అతడి విషయమే తెలియకుండా పోవడం ఈ రహస్యాన్ని మరింతగా గూఢం చేస్తున్నాయి బ్రహ్మదేవా. నిజమేమంటే ఇది సృష్టి కళ్యాణానికై జరుగుతున్న శివలీలయే. శివలీల? నారాయణ నారాయణ, అంటే మేము అనుకున్నది నిజమైంది. ఇది ఎటువంటి లీల అవుతుందంటే ఇది సమస్త జగతిని ఆశ్చర్యపరుస్తుంది. శివలీలల వల్ల ఇలా సృష్టి కళ్యాణం జరిగితే అది శుభకరమే. కానీ ఆ ఉద్దండ బాలకుడి విషయం ఏం చేయాలి? ఆ సదాశివులే నిన్ను ఆ బాలకునికి నచ్చచెప్పేందుకు నా వద్దకు విష్ణువు వద్దకు పంపితే ఏదో ఉపాయం చెయ్యాలి. ఇక మీరంతా కైలాసం వెళ్ళండి. నేను మహావిష్ణువుతో విష్ణులోకం నుంచి కైలాసం చేరుకుని ఆ బాలకుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాము. ఎలా ఉచితమనిపిస్తే అలాగే బ్రహ్మదేవా. నమస్సు స్వీకరించండి పరమపిత. శ్రీ మహావిష్ణు తమకు కూడా కళ్యాణం. కళ్యాణమస్తు. చంద్రదేవ, నీవు ఎక్కడ? అవును పరమపిత, మహేశుని దర్శనానికై ఇక్కడికి వచ్చాను. కానీ చూడబోతే ఇక్కడి పరిస్థితియే విషమంగా ఉంది. అవును, నేను వస్తుండగా భవనం వెలుపల కొందరు శివగణాలు మూర్ఛపడి ఉన్నారు. అసలు ఏమైంది? ఎలా జరిగింది పూజ్యులారా? రండి, మనమంతా మహేశ్వరుని ప్రార్థిద్దాం. ఆయనే ఈ విషయం వివరించగలరు. రండి. ఓం నమో భగవతే రుద్రాయ. మహేష, ఏడి ఆ ఉద్దండ బాలకుడు? పార్వతి గది బయట నిలిచి ఉన్నాడు. మీ దేవతలందరూ ఆ ఉద్దండ బాలుణ్ణి వశపరుచుకుని కైలాసంలో శాంతిని నెలకొల్పండి. ఆశ్చర్యంగా ఉందే, కైలాసంలో అశాంతి కలిగిందా? కుమార, ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే పరమేశ్వరుడు ఇక్కడ ఉండగానే ఇంత అశాంతి కలుగుతోంది. శ్రీ మహావిష్ణు, మనం అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. అవును, వెళ్ళి చూద్దాం.
ఎవరో ఆ బాలకుడు ఇంత ఉత్పాతాన్ని కలిగించినవాడు. పదండి. నా మాత గది వైపుగా వెళ్లే ప్రయత్నం ఎవ్వరూ చేయకండి. అదే అందరికీ మంచిది. మేము గదిలోకి ప్రవేశించగలడం లేదు. మరైతే ఇటు ఎందుకొచ్చారు? నాకు దర్శనం ఇద్దామనా లేక నన్ను దర్శిద్దామనా? దర్శనమైతే ఇచ్చేశావు కదా, నీకు నచ్చజెప్పే పని మాత్రమే మిగిలింది. నాకు నచ్చ చెప్పవచ్చారా? అంటే నాకేమీ తెలియదనుకుంటున్నారా? లేదు, అలా అనుకుంటే నీ వద్దకెందుకు వస్తాము? మేము నీకేం చెప్పదలిచామంటే నీవు క్షమించండి పెద్దలారా, తెలుసుకోవలసినది నేను కాదు మీరే. ఉచితమేమిటంటే తమరందరూ తిరిగి వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళాలి? మేము పని పూర్తవకుండా తిరిగి వెళ్ళనే వెళ్ళము. నిన్ను ద్వారం నుండి తరిమేసి వెళ్తాము. దేవతలారా, తరిమేయండి ఈ బాలుణ్ణి. చూడు, నేనే నిన్ను తరిమేస్తాను. నేను ఈ సృష్టికే రచయితను, బ్రహ్మను. నా మాట విని దారి తొలగు, లేకుంటే ఏమిటి? నేను జగతినే పాలించే శ్రీ మహావిష్ణువుని. నిన్ను నేను అర్థిస్తున్నాను. అడ్డు తొలగిపో. నా మాత యొక్క ఆదేశానుసారం అది సంభవం కాదు. కాదా? ధన్యుడివి వీరబాలక. నీ సాహసము, నీ బలము ధన్యమయ్యాయి. ఈ వినాశలీలను అంతం చేయండి తమరు. ఎవరు చేశారు ఈ పాపాన్ని? చెప్పండి. ఏమి అపరాధం చేశాడే బాలుడు? చెప్పండి. తల్లి ఆజ్ఞను పాటించడం అనేది పుత్రుడి ధర్మం కాదా? చెప్పండి. మీ అందరి మౌనము సర్వనాశనానికి దారితీస్తుంది. నేను మహాప్రళయం సృష్టిస్తాను. నేను నా పుత్రుని విరోధులను సర్వనాశనం చేస్తాను. ఐం హ్రీం క్లీం.
స్వామిని ఆజ్ఞాపించు. ఓ ప్రబల శక్తులారా, మహాప్రళయం కలిగించండి. దేవ దానవ శివగణాలు అందరినీ కూడా సర్వనాశనం చెయ్యండి. ఓ మహాశక్తి, ఓ మహామాయ, మమ్మ క్షమించు, క్షమించు. ఓ నవదుర్గా, ఈ ఆహాకారాల్ని సమాప్తం చేయి దేవి, సమాప్తం చేయి. లేకుంటే ఈ సృష్టి నశించిపోతుంది. క్షమించు మహామాయ, మమ్మల్ని క్షమించు. ఓ మహాశక్తి, ఓ మాతేశ్వరి, జగతిని సర్వనాశనం నుంచి రక్షించండి. మా అపరాధాల్ని క్షమించు మహామాయ, మా అపరాధాల్ని క్షమించు. మేము తమకు అపరాధం చేశాం, మమ్మల్ని క్షమించు మహామాయ, మమ్మల్ని క్షమించు. క్షమించండి మహాశక్తి, క్షమించండి. మేమంతా తమకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం, క్షమించండి. అర్పింతుము నీకిదే మా భక్తి, అర్పింతుము నీకిదే మా భక్తి. చరణ ధూళినే రాల్పుము మాపై, చేయుము భయబంధముల విముక్తి. ఓ నవదుర్గా మాతా శక్తి, ఓ నవదుర్గా మాతా శక్తి. అష్టభుజములా కాళరాత్రివే, నీవే దుర్గవు మాత భవానీ. అష్టభుజముల కాళరాత్రివే, నీవే దుర్గవు మాత భవానీ. చాముండేశ్వరి బ్రహ్మచారిణి, చాముండేశ్వరి బ్రహ్మచారిణి. చిత్తరూపిణి ఓ కళ్యాణి, చిత్తరూపిణి ఓ కళ్యాణి. చింతలు బాపి సంతోషముని, చింతలు బాపి సంతోషముని. వరముగనిమ్మా ఓ కాత్యాయని, వరముగనిమ్మా ఓ కాత్యాయని. ఓ నవదుర్గా మాతా శక్తి, ఓ నవదుర్గా మాతా శక్తి, ఓ నవదుర్గా
గతినే సమయము నిన్నే జీవనదానము కోరును మృతియే నీటిని భిక్షగా పొందును మేఘము నీటిని భిక్షగా పొందును మేఘము విద్యుల్లత కాంక్షించును గర్జన విద్యుల్లత కాంక్షించును గర్జన ద్వారము చింతనే నిలుచుకు బేరుడు ద్వారము చింతనే నిలుచుకు బేరుడు ధనధాన్యము యాచించిన వాడే ధనధాన్యము యాచించిన వాడే ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి చేసితిమెన్నో అపరాధములను ఎల్లవారలము అపరాధులనే చేసితిమెన్నో అపరాధములను ఎల్లవారలము అపరాధులమే యాచింతుము నీ క్షమాభిక్షనే యాచింతుము నీ క్షమాభిక్షనే శిరములు వంచి చేతులు సాచి శిరములు వంచి చేతులు సాచి శ్వాసలలో వేదన ధ్వనించగా శ్వాసలలో వేదన ధ్వనించగా లోపల మనసే వ్యథనందగా లోపల మనసే వ్యథనందగా ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి శాంతించండి మహాశక్తి ఓ మహామాయ లోకహితానికై శాంతించండి ఈ వినాశనం వల్ల ఎవరికీ లాభం కలగదు మహాదేవి. నాకు జరిగిన నష్టానికి ఎవరు పరిహారం చేయగలరు? నా పుత్రుని వధ ఎందుకు జరిగింది? తన పుత్రుని వధ జరిగిన తరువాత ఆ తల్లిని మీరు శాంతించమంటున్నారా? ఆ తల్లి ఎప్పుడైనా శాంతించగలదా? మరి తమరు ఎలా శాంతిస్తారు మహామాయ? మొదట నా పుత్రుడు గణేశుణ్ణి పునర్జీవితుణ్ణి చెయ్యాలి. రెండోది, దేవతల్లో అతడు ప్రథమ పూజ్యుడుగా ఉండాలనే అధికారాన్ని ఇవ్వాలి. అప్పుడే నేను శాంతించగలను. లేకుంటే మహాప్రళయం అనివార్యమే. మేము ప్రయత్నిస్తాం. పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం. పరమేశ్వరుడు గణేశుణ్ణి తప్పక బ్రతికిస్తారు. ఓ మహాశక్తి, ఓ మహామాయ, దేవతల్లో అతడు సర్వదా ప్రథమ పూజ్యుడుగా ఉండాలనే అధికారాన్ని కూడా పరమేశ్వరుడు ఆమోదించగలరు. ఇక మేమందరం సదాశివుని వద్దకు వెడతాము.